ద్వారా మిమ్మల్ని మహిమపరచడం తండ్రి ఎంతవరకు మమ్మల్ని సంతోషంతో మిమ్మల్ని కీర్తించే గణపరిచే కీర్తనలతో తండ్రి తండ్రి మమ్మలను మీరు ఎంతగానో ప్రేమించి నిలబెట్టారు. అలాగే ప్రభువా, వాక్యం చెప్పిన పిల్లలందరినీ ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అలాగే నాయన, నాకు సరిగ్గా చదువు లేదు, అలాగే ఇన్నదాన్ని దృష్టిలో ఉంచుకొని చెప్పాలని ప్రయాసతో తండ్రి నిలబడి ఉన్నాను. నాకు తండ్రి సరైన జ్ఞానం లేదు, ఆలోచన లేదు. కానీ చచ్చిపోయే లోపు మీ మాటలు కొద్దిగా చెప్పాలి మా గ్రామం అందని నిర్ణయించుకుని బ్రతకాలని ఆలోచనతో ఉన్నాను తండ్రి. అలాగే ఇక్కడ కూడి ఉన్న చిన్నపిల్లల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అలా చదువుతున్నప్పుడు పాడుతున్నప్పుడు తోడుగా ఉండండి తండ్రి. అలాగే కొద్ది మాటలు నేర్చుకునే ఈ మాటలు తండ్రి చెప్పడానికి సిద్ధపడి ఉండగా మీరు నా తోడు ఉన్నారని నమ్ముతూ, అలాగే వింటున్న వారిలో కూడా వీడు చెప్తే మేము ఎందుకు వినాలని అనుకునే పాపం కాకుండా తండ్రి, కేవలం మీ మాట మాత్రం నేను చెబుతున్నాను తండ్రి. నా సొంత ఆలోచన కాదు తండ్రి. మీ మాటలు మేము చెబుతుండగా ఈ కొద్ది సమయాన్ని మాకు ఇచ్చి మీరు మా తోడుండి ధైర్యంగా ముందుకు నడిపిస్తారని, ఇక్కడ వింటున్న పిల్లలందరిపైన మీ కృప ఉంచి నడిపిస్తారని యేసువారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం కన్న తండ్రి, ఆమేన్. అలాగే మనం ముందు వారం చెప్పుకున్నాం కొన్ని మాటలు. ఎలాంటి యేసు వారు చెప్పిన మాటల్లో మనం బ్రతకాలని కొద్ది మాటలు నేర్చుకున్నాం. అలాగే ఈరోజు క్రీస్తుని ప్రేమిస్తున్నాను అని చెప్పుకుంటున్నాం. మనమంతా క్రీస్తు ప్రేమలో నడుస్తున్నాం అని చెప్పుకుంటున్నాం. క్రీస్తు మా కోసం సిలువ వేయబడ్డాడు, అలాగే ప్రవర్తలు సిలువ వేయబడ్డారు, రాళ్ళతో కొట్టి చంపబడ్డారు అని బైబిల్లో ఎన్నో వచనాలు మనం చదువుకుంటున్నాం. కానీ భక్తులు చేసినట్టుగా మనం ఉంటున్నామా? క్రమంగా వినాలి. అందరూ ఆలోచించండి, బైబిల్ చూడండి. అసలు భక్తులు 40 నుంచి 42 మంది కష్టం అండి ఈ బైబిల్ మన చేతిలోకి రావడానికి. మోషే దగ్గర రాతి పలకలతో ప్రారంభమైన ఈ బైబిల్ ఎన్ని కష్టాలు పడితే మనకి ఈ చేతిలోకి వచ్చిందో ఈ తరంలో పుట్టిన మనకు అర్థం అవ్వలేదండి ఇంకా దాని గురించి. మోషే గారికి 4 లక్షల జనాన్ని 40 సంవత్సరాలు ఒక్కడే నాయకుడండి ఇశ్రాయేల్ ప్రజలకి. ఎంత కష్టమో తెలుసా? ఈరోజు ఒక మనిషి ఒక నలుగురిని ఏలాలంటే చాలా కష్టం. అలాంటిది 4 లక్షల జనాన్ని 40 సంవత్సరాలు ఒక్కడే నాయకుడు. ఎన్ని బాధలు పెట్టుంటారు చూడండి మోసే గారిని. కానీ సాత్వికుడు. నా ఇల్లు